హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా ఎందుకు ముందుకు వెళ్తలేదంటూ కూడా ప్రశ్నించారు. ఇక నుంచి కార్యకర్తల అండగా, వైసీపీ నేతలకు అండగా ఉంటారంటూ కూడా ఆయన నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా కార్యకర్తలకు సంబంధించిన సంరక్షణ పైన ఆయన చాలా కీలకంగా దృష్టి పెడతామని చెప్పారు. అలాగే ఎవరైతే అరెస్టులు చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ధీటుగా సమాధానం ఇస్తారు. మరోవైపు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేసేంత కూటమి పైన పోరాటం సాగుతుందంటూ కూడా చెప్పారు. జగన్ 2.1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా చెప్తూ వచ్చారు. ఏపీ రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి జగన్ 2.0 ఏంటి ఆగ్రహంతో వచ్చిందా, లేదంటే ఆవేశంతో వచ్చిందా, లేదంటే కూటమి మీద భయంతో వచ్చిందా? ఆగ్రహం ఆవేశం రెండు ఆయనకి మొదటి నుంచి ఉండి ఇప్పటికి ఈ తెప్పలు ఉండపోయిందని ఇలా ఉండపోయిందని అసలు ఆగ్రహం ఆవేశం నియంత్రించుకోబట్టి ఈ కోతేశాలు అందరూ ఎవడ మట్టుగా వేసేస్తున్నాడు. అంచేది ఏంటంటే వీళ్ళకి మీకు ఒకటి చెప్తాను సార్, ఒక మొనాటమీని ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో వాళ్ళు కాదు. నేను ఒకసారి మీకు జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రజాస్వామ్యంలో నేను చూసిన రాజకీయ నాయకుల్లో నాకు కనబడిన వాళ్ళు ఇద్దరు ఎవరు అంటే, ఒకరు రామారావు గారు ప్రజా సమస్యలకి ప్రజలకి ఏం చేయాలన్న దాని మీద ఒక చిత్తశుద్ధితో రాజకీయం చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా మీరు ఏదైనా చెప్పండి, ప్రత్యక్ష ప్రసారాలు మనం చూస్తాం చూడండి, లైవ్ టెలికాస్ట్లు క్రికెట్ లాగా. అలాగా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఎలా వెళ్ళాయో ప్రజలకి కొట్టొచ్చినట్టు క్రిస్టల్ క్లియర్గా చూపించాడు. ఓకే. 5.5 లక్షలండి, చిన్న విషయం కాదు. అవును. ఒక 5 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో పెట్టే బడ్జెట్లలో ఆల్మోస్ట్ ఒక 2 years బడ్జెట్. అందులో అతనికి దరిద్రానికి 2 సంవత్సరాలు కరోనా ఉంది. 1 సంవత్సరం బడ్జెట్తో ఒక సెట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చాడు. ఎవడు ఒప్పుకోకపోయినా వాళ్ళ బుద్ధి తక్కువతనానికి మనం ఆర్గ్యుమెంట్ చేయలేం. కానీ ఆర్గ్యుమెంట్ కాదు, వాళ్ళు కూర్చున్న సింగిల్ జింగి చిక్కం భజన కాబట్టి మనకి మన వార్త ప్రసారాలకు వెళ్ళవు కాబట్టి. కానీ ఒకటి నేను చెప్పగలను, ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాల బడ్జెట్లు ప్రజాన ఫలాన్ని పెట్టి, ఇంకో సంవత్సరం బడ్జెట్తో రాష్ట్రంలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పోర్ట్లు. రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ పోర్టుల నిర్మాణం అవుతుంది కదా. అలాగే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు, సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, అండ్ నాడు నేడు స్కూల్ పరివర్తన అండ్ విలేజ్ క్లినిక్లు. ఇవైతే పక్క బిల్డింగ్లే కదా. మరి అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారు. మరి తెంగరోళ్ళకి ఏంటో నాకు తెలియదు. మరి అంటే పెద్ద పెద్ద అద్దాల మేడలు, అదే హైటెక్ సిటీ లాగా ప్రతిదానికి హైటెక్ సిటీ అని పేరెట్టాలి ఆయన. ప్రజావేదిక ఇలాంటి పేర్లు పెడితే బాగుంటాయి. సో ఇవన్నీ కాకుండా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఖర్చు పెట్టింది కష్టం కనబడుతుంది దగ్గర కూడా. ఇవన్నిటితోనూ ఒక రాజకీయాన్ని తెరలేపాడు ఆయన. ఓకే. ఎలా? ప్రజల వద్దకు పాలన. ఎవరు స్లోగన్ సార్ అది? రామారావు గారు, వైఎస్ఆర్ గారు కదా. ప్రజల దగ్గరికి పాలనలో ఒక ఎమ్మెల్యేని మూసుకొని ప్రజల్లో ఉండేలాగా సంవత్సరం పాటు చెప్పాడు. కార్డు పట్టుకు నీకు ఏం వచ్చినాయి ఏమి రాలేదు చెప్పండి అని జవాబుదారీతనం. ఇది మన తెంగరోళ్ళకి నచ్చదు. మీకు అర్థమవుతుందా? తర్వాత మీకు ఇందులో ఆద్యంతం గమనించండి. 5 సంవత్సరాల టెన్యూర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలవరం విషయం మాట్లాడదాం. ప్రజలకు తెలుసుకోండి, తెంగరోళ్ళారో తెలుసుకోండి. ఎందుకంటున్నానంటే 41.5 మీటర్లకి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారు, కన్ఫైన్ అయిపోయింది. ఇదే గజేంద్ర షెకావత్తో ఎన్ని లాబింగ్లు, ఎన్ని నెగోసియేషన్లు, రివర్స్ టెండరింగ్ నుంచి చూసుకుంటే తట్టడి మట్టేయలేదని మీరే చెప్తున్నారు కదా. అంటే 41.5%కి ఈల్డ్ అవ్వలేదు, కాంప్రమైజ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజాస్వామ్యంలో నిలబడి ప్రధానమంత్రిని నాడు కూర్చోపెట్టి, వీళ్ళకి ఇంగ్లీష్ కావాలట వాడికి, ఈ తెప్పల ఛానల్ గడికి పౌడర్ డబ్బాడికి ట్రాన్స్లేటర్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిందే సారాంశం ఏంటంటే 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ నిరోధించగలిగారు. వీళ్ళు అంటారా డబ్బులు ఏవో తెచ్చారు. పక్క మాట చర్చ. నేను అంటుంది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు. రెండోది విశాఖ రైల్వే డివిజన్, మీరు ల్యాండ్ ఇవ్వలేదు, తొక్క తోటకూర ఇవన్నీ మాడుకొని చచ్చారు కదా. కానీ వైజాగ్ రైల్వే డివిజన్ పని ఒక్కడిగానే ముందుకెళ్ళిందా? వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే? బికాస్ ఇవాళ ఇళ్ళకి ఈల్డ్ అయిపోయి ఉంటే ఏంటని కిరండోల్ లైన్ వదిలేసుకుంటే ₹1 రెవెన్యూ లేకుండా పేరుకి మాత్రం వాల్టేర్ డివిజన్ బదులు విశాఖ డివిజన్ అని పేరు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది ఒప్పుకున్నాడు ఆయన. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అనుకునే తీర్పుకి శిరసావహిస్తూ ప్రజల వద్దకి పాలనిచ్చి, ప్రజలకి రాష్ట్ర ఖజానా నుంచి రూపాయితో సైతం లెక్కల పైసలతో అప్పచెప్పి, మూడోది రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో విభజన హామీల్లో మనకు రావాల్సిన హక్కుల కోసం నిరంతరం నిలబడి ఉంటే నెట్టనిలున్నా ఆలు చేయకపోయినా సరే ఆ బాసుపాలైంది జగన్మోహన్ రెడ్డి అయినా సరే. ఎందుకంటే పోలవరం తట్టడి మట్టి వేయలేదనో, లేదా రెండోది ఏంటంటే వైజాగ్ రైల్వే డివిజన్ సాధించలేదనో, అయితే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాడు ఈయన అమ్మేస్తున్నాడు అని కథలన్నీ భరించి కూడా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిరక్షిస్తే మీకు నచ్చట్లేదు. మళ్ళీ మీకు పాద్దే దురాస దొక్కానికి చేయటు కదా. రామారావు పాటి చేస్తుంటే ఏడు చేశారు, ఎట్టు అవతల కూర్చోపెట్టి వీళ్ళు వచ్చారు. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు కూడా మీరేం చేశారు?
కంచం నిండా అన్నం వడ్డిస్తే తినడం మీకు కాదు కాదు ఆడు బూరేస్తాడట అలాంటి గారి వేస్తాడట వాళ్ళు చూడ కింద నా కామెంట్లు ఎడుతుంటారు నా దినం భోజనాల కోసం ఎదురు చూస్తుంటారు అంటే ఏంటి అరిసి భోజనం వస్తుందని మీకు అర్థమవుతుందా అంటే కానీ అరే ఇది పండగ నాడు బూరెడతారా పండగ రాసుకో సంచితో పండగ కానికిస్తారు ఏది మరి మన దసరాకేది పండగకేది దసరా సంక్రాంతి దీపావళి ఇవన్నీ మూడు ఎత్తిపోయాయి కదా ఇవి దురాశ దొక్కాంచేటి కథలు మీకు ఇంకో మాట చెప్పనా వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెంటా గమనించండి ఒకడు సాల్వాడు ఉంటాడు ఇంకోటి బ్యూరోక్రాట్ గారు ఉంటాడు వీళ్ళిద్దరు ఏంటి తెలుసా వీళ్ళు కుల ప్రాతిపదిక మీద మీరు అండర్లైన్ చేసుకోండి ఇది వీడితో నోరు పెగలు వీళ్ళకి వాళ్ళ మోడీ సొంటి పెక్కలు ఇస్తాడని భయం వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన దింపుతారు సాల్వాళ్ళని ఆ బ్యూరోక్రాట్ గారిని దింపగానే వాళ్ళు చెలరేగిపోవడం మొదలవుద్దన్నమాట ఏమవుతోంది అసలు రాష్ట్రం ఇంత అన్యాయం చేస్తుంటే ఒకడేమో కారం రాసుకోమంటాడు ఒకడు బూడిద రాసుకోమంటాడు వీళ్ళే ఉన్నారు మళ్ళీ 21 మంది గెలిచి ఈ ఊరికి ఉపయోగం ఆయనైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు నేను లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి అరే ఏంటది ఇండస్ట్రీస్లో అందరూ భయం పడిపోయారట దావోస్లో మీరు ఎర్రబుక్ చూపిస్తే భయం పడ్డారు మీరు ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు భయం పడి ఎవరు రాలేదు ఎంఓఈ చేయడానికి దాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళకి అంటే వీళ్ళకి తెపేల ఛానళ్ళు ఉంటాయి కదా ధైర్యం అన్నమాట దానికి తోడు ఆ పౌడర్ డబ్బా పులిహార బాగా కలిపేస్తారు కాబట్టి ఆడి మీద ఇంకా భరోసా బాగా ఉండేరే నువ్వని కానీ వాస్తవం ఏంటంటే అలా సినిమాలో ఇలా నొక్కితే అలాగ వస్తుంది గూగుల్ అని చిన్న విషయం చెప్పాలా పరిమళత్వాన్ని విశ్వాసం చూపించాడు మన కండు వేసి వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఇచ్చినందుకు రాజ్యసభ వేదికగా అడిగాడు ఏంటి సార్ ఇండస్ట్రియలైజేషన్ ఏంటి తెరబడిపోయింది మనకి మీరు ఏదో చెప్పారు కదా వచ్చిందో రాలేదా అని అడిగితే రాజ్యసభ వేదికగా డేటా ఇచ్చారు సార్ ఏపీకి సంబంధించి ఏం జరిగింది ఎంత పెట్టుబడులు వచ్చాయి అన్నది ఎలా తెలుసా సార్ ఏపీలో 9,843 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి రిజిస్ట్రేషన్ ఎంఓఎల్ కాదు రిజిస్ట్రేషన్ ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ తో ఏమని 22-25 మధ్యలో 9,843 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నట్లు కేంద్ర కార్పొరేట్ భవనాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు 22 నుండి ఇప్పటి వరకు కంపెనీల చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న కంపెనీల వివరాలపై వైఎస్ఆర్సీపీ పరిమళత్వాన్ని అడిగిన ప్రశ్నకి మరి నిన్న ఆయన ఢిల్లీలో కూర్చుని ఆయన మాట్లాడండి దీనికన్నా ఇంకో డేటా చెప్పాలా వద్దులేండి సార్ మీరు ఎన్ని ఉపాధులు ఇచ్చారు కూడా ప్రజలకు చెప్పేస్తే ఇదే దెబ్బకి కొంచెం అర్థమవుతుంది ఏమని అర్థం అవ్వాలంటే ఓ డేటా చెప్పాలి జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఎన్ని కంపెనీలు ఇచ్చాడు అదే ఇప్పుడు మనం చిన్న మాట చెప్దాం మీ ఆయంలో 19,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి సిఏ సమ్మిట్లు వైజాగ్ వేదికగా అదే జగన్మోహన్ రెడ్డి ఆయంలో కూడా 13,50,000 కోట్లు ఒప్పందాలు జరిగాయి దగ్గర 33 లక్షల కోట్ల ఒప్పందాలే కదా మీరు దావోస్ సమ్మిట్లు ఇవన్నీ చెప్పి మాట్లాడుతున్నాం 10 సంవత్సరాల టెన్యూర్లో మీరు చెప్పిన దాని ప్రకారం ఓ డేటా మాట్లాడితే మీ ఆయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంఎస్ఎంఈ యూనిట్లు 3,42,000 చంద్రబాబు నాయుడు గారి ఆయంలో అంటే 14 నుంచి 19 దాకా ఎంఎస్ఎంఈ యూనిట్లు 19 నుంచి 24 మధ్యలో ఆఫ్టర్ కరోనా పాండమిక్ తర్వాత 13,60,000 దగ్గర ఓకే అంటే దగ్గర 16 లక్షల చిలుక ఎంఎస్ఎంఈ యూనిట్ల రూపంలో రెండోది ఏంటంటే ఇద్దరు కలిపి మీరు చెప్పేది మనం 3,42,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 14 నుంచి 19 దాకా 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 13,40,000 పైచిలుక అంటే 10 లక్షలు ఎక్కువ ఇంకా అంటే దగ్గర 16 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి అలాగే మీరు పారిశ్రామిక ప్రగతి గురించి చెప్తుంటే 19,50,000 ఒప్పందాలు చేశారు కదా 32,803 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయితే 38,000 మందికి ఉపాధి కల్పించారు అప్పుడు అంతే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 1,103 కోట్లు పెట్టుబడులు వస్తే 3,47,000 మందికి ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ క్రియేషన్ జరిగింది మరి పారిశ్రామికవేత్తలు ఎక్కడ పారిపోయారు ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడా అని ఊగిపోయి భయం పడిపోయి చెప్తారు కదా పళ్ళు కొరికే చెప్తున్నా ఇదే గ్రాసిమ్ యూనిట్ 19,50,000 మీ ఒప్పందాల్లో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే గ్రౌండ్ అయింది కడుపుకు అన్నం తిన్న ఏ ముఖ్యమంత్రి అయినా సరే మా రాష్ట్రానికి కంపెనీ వద్దు వెళ్ళిపోండి నేను ఉపాధి కల్పించను అని ఎవడైనా చెప్తాడంటే మీ మేధా సంపత్తికి ఎలాగే దండం పెట్టాలి ఇలా ఎవడైనా మాట్లాడతాడా వచ్చేదాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు అర్థం ఉందా దాంట్లో ఈ డేటాలు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళిపోయి నేను ఇచ్చిన డేటా కాదు కదా ఇది దేశం మొత్తం మీద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద 18.5% ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరిగితే 16.32% ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో జరిగినందుకు నెంబర్ 1 ఇచ్చింది అది ఒప్పుకోరా అంటే జగన్మోహన్ చేసిన ఒప్పుకుంటారు వీళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోకపోతే ఎవరికి కావాలి తెప్పేల ఛానల్ ఇల్లు కాదు కదా
ఇది మీకు ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ మారింది, మీకు ఇచ్చారు 164 స్థానాలు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ వాట్ ఈస్ దిస్? ఇలాంటి సర్కమాస్టెన్సెస్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే, అంటే 2.0 అంటే ప్రజలకి ఒక రాజకీయ నాయకుడు లేని ప్రభుత్వాన్ని పరిచయం చేసి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు గ్యాప్ పొందలేదు, నేను భరత్ అనే నేను సినిమా అవును చెప్పారు, అవును కదా. ఇంకోటి ఏ సినిమా అండి, ఒక్కడే అర్జున్ది సినిమా లీడర్ ఒకటి. ఈ 2 సినిమాలు కలిపితే జగన్మోహన్ రెడ్డి అని నేను 1,00,000 సార్లు చెప్పా. అందులో ఏంటి, మీరు సారాంశం చూడండి. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి చేయవలసిన నియమావళిని ఫస్ట్ బ్యూరోక్రాట్లు ఎవడ దైద్యులు ఎవడో ఒప్పుకోడు. ఆ సినిమాలు మీరు గమనిస్తారా? కానీ వెన్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికల్లా ఇంకొక ఆప్షన్ ఉండదు, వాళ్ళే రావాలి. అలా నిన్న సారాంశం ఏంటంటే, నేను 30 ఏళ్ళు అన్న దగ్గర వీళ్ళు ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకునే దగ్గర ఇవాళ మీరు అప్పులు తలకన్నా ఒకటి చూడండి. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు నేను ఇందాక చెప్పింది, మొదటి నుంచి చెప్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ అన్నది ఎలా అయితే క్రియేట్ చేశాడో, ఇప్పుడు మీరు అప్పులు అన్నవి కనుక ఒకసారి చూసుకోగలిగితే ఆద్యంతం, అంటే ఈ ప్రభుత్వం మీరు ఒకటి మెచ్చుకోవాలి సార్, ఏది చెప్పారు అదే చేస్తున్నారు. మొదటిది మీకు చెప్పాలి, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని అలే చెప్పారు కదా, నాన్నకే బుడ్డి ఇస్తున్నారు, అమ్మ ఒడి లేకుండా చేశారు. ఎందుకు? ఈయన మనం ఏం చేసేవాడంటే, రాష్ట్ర ఖజానాకి లిక్కర్ రూపంలో లోపలికి వచ్చే దగ్గర ఇన్కమ్ జనరేషన్ రాష్ట్ర ఖజానాకి వస్తుంది. అకౌంటబిలిటీ మీకు అర్థమవుతుందా? ఈ అకౌంటబిలిటీతో నాకు డబ్బులు వస్తే లిక్కర్ అనే దాన్ని నేను అమ్మితే, ప్రభుత్వం అమ్మితే ఏం చేయొచ్చు దానికి అమ్మఒడి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వీళ్ళు ఏం చేశారు, అలా ఎవరికో తప్పేలాగడ కప్ప చెప్పారు లిక్కర్ షాపులు. వీళ్ళకి రెవెన్యూ మాడ్యూల్ లేదు. సంపద సృష్టి అంటే అతను ఆల్రెడీ సృష్టించి తిరిగి రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో ప్రజలకు అందించే కార్యక్రమానికి తెరలేపినప్పుడు వీళ్ళ ప్రైమరీ మోటోస్ ఏంటి, నాన్న బుడ్డి, వీడికి బుడ్డి ఇచ్చేస్తే చాలు. అంటే ఓటర్ని ఓటర్లాగే ట్రీట్ చేస్తున్నాడు. అదే కదా ఆయన చెప్పింది, క్లాస్ వార్ అంటే ఏంటి, పెట్టుబడిదారులతో మనం యుద్ధం చేస్తున్నాం, మన పెట్టుబడికి మనకి లాభం ఎంత వస్తుందో అది ప్రజలకు తిరిగి ఇచ్చే సైకిల్ కంప్లీట్ చేస్తున్నాం. ఇవాళ నిర్మలా సీతారామన్ బడ్జెట్ కూడా ఏడిచి మొత్తుకుంది అదే, సామాన్య మానవుడి దగ్గర డబ్బులు రొటేషన్ లేకపోతే ఏమవుతుంది అన్నది. ఆమె చెప్పింది కదా, ప్రజెంట్ మధ్యతరగతి కుటుంబాలు దీన పరిస్థితుల్లో ఉన్నాయని. ఇప్పుడు మీరు అప్పులు లెక్క చూడండి, జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పు 3,30,000 కోట్లు, 3,30,000 కోట్లు అప్పు చేస్తే, అంటే నెలకి అగ్రిగేట్న 5,300 కోట్లు అప్పు చేసాడు 5 సంవత్సరాల టెన్యూర్. వర్సెస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత వచ్చిన ఈ 7 నెలల ప్రస్థానంలో 1,26,527 కోట్లు ఇప్పటికి చేశారు పూర్ణ కుంభం. అది అగ్రిగేట్ని ఎంత పడిందంటే 15,816 ఒక నెలకి. అంటే ఇది మనం మంగళవారం కబుర్లు వెళ్ళి వాళ్ళం, వీళ్ళు మంగళవారం ప్రభుత్వం అని చెప్పాలి దీన్ని. కానీ మంగళవారం అవగానే ఆర్బీఐ బాండ్లకి కొత్తగావల సీదేవలో గుర్రం వేసుకుని మరి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు సార్, ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు, ఏం చేస్తారో ఒకసారి చెప్పేది కన్నా ముందు ఎలా మన ఎత్తికి తీసుకొస్తున్నారో చెప్పాలి ఒకసారి. పౌర సరఫరాల శాఖ దగ్గర నుంచి 2,000 కోట్లు ఎత్తేసారు సార్. మార్క్ ఫెడ్ నుంచి 6,700 కోట్లు 7 నెలల టెన్యూర్లో చేశారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా, లేకపోతే ధరల స్థిరీకరణ నిధి ఏమైనా పెట్టారా? లేదు. రెండు చూడండి, ఏపీఐసిసి నుంచి 1000 కోట్లు ఎత్తేసారు. ఇది కాక ఏపీఎండిసి నుంచి 5,000 కోట్లు ఎత్తేసారు. ఇది 94,952 కోట్లు. ఇది కాక మనకి గుదిబండ అమరావతిని తెచ్చారు నెత్తికి. ఎందుకంటే నాకు తెలిసి అమరావతి నా రాజధాని, నేను గర్వంగా చెప్పేది కూడా అదే. దానికి ఒక భవనం అసెంబ్లీకి, ఇంకో భవనం సెక్రటరియట్కి, ఉల్లంఘన ఎంప్లాయీస్కి, మూడోది హైకోర్టు పరిపాలించుకోవడానికి. ఈ 3 భవనాలు ప్రభుత్వం కట్టింది. నీకేంది ఆ పనాడా? నువ్వు ఏం కట్టేస్తావు అక్కడ? సారీ, మీ కేంద్ర ప్రభుత్వం మాశాటి నిధులు ఇచ్చింది కదా, 250 కోట్లు రోడ్లు ఏమని ఇచ్చింది. మీరు పిలిచిన టెండర్ ఎంత? టెండర్ ఎంత? జడ్డిమాలో కలర్ 24.3 కోట్లు బేర్ మినిమం టెండరు, 53.85 కోట్లు. అంటే దీనికన్నా ఒకసారి వెనక్కి వెళ్తే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎరుమా లోకల్ కదా, ఎందుకంటే 6 లైన్లు వేస్తారు, 1033 మీరు SOS నెంబర్లు అన్నీ పెట్టి టోల్ గేట్ల దగ్గర రక్త మాంసాలు పిండేస్తారు కదా మన కాడగా. ఆ లేరు 22-21 కోట్లకి వేస్తున్నారు. మనం ఏఐ టెక్నాలజీ కాబట్టి, అంటే రోడ్లలోంచి రేడియం లైట్లు ఇలా వచ్చి మధ్యలో రోడ్డు చీలి పడవచ్చి నీళ్ళల్లోంచి అలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఏడు చెప్తారు అవన్నీ. ఏనండి మీరు అనండి, ఓట్లు వేశారు కాబట్టి మీరు అనండి. దానికి అర్థం ఏంటంటే ఏ టెక్నాలజీ తీసేదానికి 53 కోట్లు అయితే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో 5 కిలోమీటర్లు వేస్తారట. ఏంటంటే 53 సార్ మళ్ళీ అనమాట టెండర్ 53 దాకా ఉందంటే ఎవడని తగ్గుతాడు సార్. మళ్ళీ అనమాట 5 కిలోమీటర్లు ఏందండి, 250 కోట్లకి 5 కిలోమీటర్లు ఏంది?
మరి వాళ్ళు పిలిచిన టెండర్ రేట్ ఎంత సార్? వేరే మినిమం 24.3 కోట్లు, హైయెస్ట్ బిడ్ ఏమో 53. దరిద్రానికి హైయెస్ట్ బిడ్కి ఎవడైనా ఆకర్షితులు అవుతారు. కానీ నేను తూచి రివర్స్ టెండరింగ్ జగన్మోహన్ రెడ్డి లేటకి ఎరుబోగులలో ఉండరు కదా, పోలవరం రేట్ కన్నా తగ్గించి నేను చేయిస్తాను అమర్జం అన్నాడు వాడు ఉండడు కదా. ఓకే, ఇప్పుడు 250 కోట్లు పెట్టి 5 కిలోమీటర్లు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా వీళ్ళకి. మంచి మాషటి బ్రహ్మాండమైన ప్రభుత్వం రాస్తారు కదా బోర్డులు. మాషటి బ్రహ్మాండమైన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తెల్ల తప్పట్లు సరిసి అబ్బా మాషటి బ్రహ్మాండమైన బడ్జెట్ మాకు పెట్టారు. మా చెడ్డ కిరణ్ డోల్ లేకుండా రైల్వే జోన్ ఇచ్చేసారు, రూపాయి ఆదాయం లేదు, ఓన్లీ బొమ్మ. విశాఖపట్నం రైల్వే డివిజన్ మాత్రమే చూడండి, సాల్వా ఊగిపో. అలా ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఒకటి జుట్లు వేసుకుని ఊగిపోయాడు, ఇంకా నువ్వేమో సాల్వ్ వేసుకుని ఊగిపో మళ్ళీ. ఓకే, మరి కుల ప్రాతిపదిక మా బ్యూరోక్రాట్ కూడా వస్తాడు బయటికి. అయ్యా బాబోయ్, ఒక్క డిసెంట్ నోట్ రాయడానికి మనసు ఒప్పదు. కానీ ఇప్పుడు మాత్రం పాపా చరిత్ర అసలు ఈ బీజేపీ ప్రభుత్వంలో ప్రపంచం ఎలా తెరబడిపోతుంది మీకు ఏంటి తెలుసు? ఆంధ్రప్రదేశ్ అట్టు ఇలా తిరగేసినట్టే మాడిపోతున్నప్పుడు ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా గరిటితో తీసి ఇలా వేసిందని కానీ అలా పొరడా బోర్డు పులిహార కలిపేస్తారు. రే ఈ అట్లో పులిహార తింటే బాగుంటుంది సార్ అని ఇదిరాబాయ్ మీకు అని చెప్ప. మీరు ఒకటే ఆలోచించుకోండి, ఆయన 2.0 అవుతారంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి జన్మభూమి కమిటీలతో పెన్షన్ ఇంటికి ఇస్తున్నారు కదా, ఈసారి వాలంటీర్ పేరు జన్మభూమి కమిటీలు ఇస్తున్నాయి పెన్షన్స్, ఇంకెవరు ఇస్తారు? సచివాలయ సిబ్బంది కదా సార్ ఇస్తుంది. ఇప్పుడు నాగబాబు గారు వెళ్ళి ఇచ్చారండి మళ్ళీ అనమాట. ఎవరండి ఆయన? ఎవరైనా నేను ఇంకా మంచి పేరు పెట్టండి తెలుగుదేశం సంబంధించి జన్మభూమి కమిటీలు. నాగబాబు గారు వెళ్ళిపోతున్నారు దాంట్లో. ఏంటండి వెరీ టూ మచ్ ఉన్నారు మీరు. ఇది మాదే అనే బ్రహ్మాండ టైప్లో ఎవరి గారు పనిచేసుకుంటున్నారు అక్కడ. అంచేత ఏది జరుగుతుందో జనాలకి అవగతం చేస్తూ సరే మీకు రూపాయి చేతులు ఎడితే మీకు నచ్చదు, ఎందుకంటే అన్న క్యాంటీన్ అన్నం పెడతారు కాబట్టి నీకు డైరెక్ట్ డబ్బులు ఇస్తే ఒప్పుకోరు. రాష్ట్ర ఖజానా డబ్బులు తీస్తే నేలమాలికి వెళ్ళి తవ్వేసి అలా తాడేపల్లి మంటకు తీసుకెళ్ళిపోతాట. అదేంటి చేశారు తెలియకుండా. మాకు 41,000 కోట్లు వచ్చేస్తే నేలమాలికి నుంచి మంచి సంక్షేమం చేస్తారు. సరే నిజమేరా భయ్, 41,000 కోట్లు రాష్ట్ర ఖజానా వచ్చి కూడా సంక్షేమం చేశాడు. మరి ఆదాయం సంపద సృష్టిస్తామని చెప్పారు, మీరు ఏడు చేస్తారు ప్రజలకు ఒకరు చెప్పండి. కాదు సార్ 9 నెలలే కదా అయింది, ప్రభుత్వానికి మీరు ఊపిరి తీసుకునే టైం కూడా ఇయరా? ఏడు సార్ నాకు తెలియకడుతాను. మళ్ళీ ఒక మాట చెప్తా సార్, ఈ ప్రభుత్వం రాగానే చెప్పిన ఫస్ట్ మాట ఏంటి, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారంటే. ఓ తెంగరోళ్ళరు జర ఆలోచించండి, ఆక్సిజన్ ఎప్పుడు ఎడతారు రబ్బి? నువ్వు సత్యం అని చెప్పి లోపల ఐసీయూలో తగలెట్టినప్పుడు నీకు ఆక్సిజన్ ఎడతారు అంటే 10 ఏళ్ళ పాటు ఆక్సిజన్ ఎట్టకుండా మనం చంపేసిన మాట వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అంటే 10 ఏళ్ళు అవునండి, మీరు దాటికండి అలాంటి భోగనిశాలలో కాకండి. ఇప్పుడు ఇది సత్యం అని తెలిసినట్టే కదా ఆడికి ఆక్సిజన్ మూతికి ఎడతారు బతకరా బాబు అని. అంటే ఈ చచ్చిపోతాం కాళ్ళు చేతులు కొట్టుకుని జగన్మోహన్ రెడ్డి టైంలో విల ఆడి చచ్చినా ఆక్సిజన్ మాత్రం ఇవ్వలేదని అర్థమే కదా. అది చెప్పకనే చెప్పారు. ఓకే, ఈ ఇందాక చెప్పిన లెక్కకి తోడు మన అమిత్ షా గారు 3 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామనగానే మళ్ళీ తప్పట్లు అక్కడ ఏమిచ్చారు 3 లక్షలు. అగో నువ్వు మధ్యలో కలిపడిపోకు అలా ఛానల్ లాగా జర విను ఒకసారి. ఇదే అమిత్ షా తెలంగాణ నడిబొడ్లో ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద తెగించి మాట్లాడి ఇలా ఇచ్చాం ఇలా చేసాం అనగానే సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఉతికి ఆరేస్తే ఢిల్లీ వెళ్ళి సారీ చెప్పుకున్నాడు, ఇలా తూచి పొరపాటు అయిపోయిందని. ఇది ఎందుకు జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళు కూటమిలో ఉన్నారు, ప్రభుత్వం కూలిపోద్ది తేడా వస్తే. మరి ధర్మపోరాట దీక్షలు చేసినప్పుడు వీళ్ళకి నచ్చినప్పుడు చేసేస్తారా? సాల్వ్ కూడా చేతి తట్టుకుని మరి వెళ్ళిపోయాడు కదా ఢిల్లీ నడిబొడ్డు మీద జై సాల్వ్ అని తిరిగాడు కదా. ఎవరు సార్ సాల్వ? ఎవడో అది తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలిసాడు సాల్వ్ గారు ఎవడన్నా. మళ్ళీ నేనెందుకు చెప్పను? ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఎందుకు చెప్తాను చూడండి, బడ్జెట్లో కేటగిరీ నేను మొదటి నుంచి మీకు మీ లాస్ట్ సెంటర్లో కూడా నేను కేటగిరీకి చెప్పాను, ఇవన్నీ బడ్జెట్ అలొకేషన్స్ కావాలి. ఇవేవి లేనప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు దాని మీద వీళ్ళు కరెక్ట్గా వీళ్ళేమో గమ్మును అంతా బాగుంది అన్నప్పుడు వీడికి పూనకం వస్తుంది. మీరు గమనించుకోండి ఎందుకు వస్తున్నాయి. ఇంకేంటి మా బ్యూరోక్రాట్ దిగలేదు, ఇంకా టైం వస్తుంది దగ్గరలో. సో అయితే మీరు చెప్పే లెక్కలు కానీ అన్నీ కూడా ముందే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అందుకోసమే కూటమి ఇలా చేసింది. అయినా కూడా జనాలు కూటమినే గెలిపించారు. అది అయిపోయింది గతం గత. ఇప్పుడు 7 నెలలు బట్టి ఏం కట్టెడుతున్నారు అన్నదే ప్రశ్న. వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా సార్, మా దగ్గర డబ్బులు లేవు, హామీలు అమలు చేయలేము, ఇప్పుడు మా ఫోకస్ అంతా అమరావతి పోలవరం మీద ఉంది. ఒప్పుకోమనండి, ఎందుకు డబ్బులు లేవు అంటే లెక్కర్ మీరు ప్రైవేట్ టెండర్లు పిలిచి ఇచ్చారు, రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరు లేదు, ఒప్పుకోండి. రెండోది మీరు ఏ పని చేసినా సరే పోలవరం విషయంలో 41.5 ఈల్డ్ అయితే ఇదే 31,000 కోట్లు ఇచ్చేస్తానని చెప్పాడు ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధం లేకుండా. దానికి మళ్ళీ మీరు ఈల్డ్ వేయరని ఒప్పుకోండి, అది జగన్మోహన్ రెడ్డి ఈల్డ్ అవ్వలేదు. మీకు ఆ కంపారిజన్ ఇస్తే చాలు కదా. విశాఖ రైల్వే డివిజన్ కిరణ్ డోల్ లైన్ ఇవ్వకుండా డబ్బులు వచ్చేది అదే, రాయగడికి అటాచ్ చేశారు.
సో దానికి ఉన్నప్పుడు ఆబ్లిగేషన్ జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి మీరు ఒప్పుకున్నారు కాబట్టి అంటే రాష్ట్ర ఆదాయ వనరు ఏదైతే ఉంటుందో జగన్మోహన్ రెడ్డి రాబోందో అని ఆలోచించుకుని తెచ్చిన పాపానికి దానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇవి నాకు అడిషనల్ ఇప్పుడు వైజాగ్ రైల్వే డివిజన్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ రాయగడ జోన్తో ఆబ్వియస్లీ వుడ్ హావ్ డన్ వండర్స్. ఇది వీళ్ళకి కాట్లే వీళ్ళకి ఇన్కమ్ జనరేషన్ కి మార్గాలు వీళ్ళే పరమానంద శిష్యుల కథలాగా కూర్చుని కొమ్మను నరుక్కుంటున్నారు. అతికిపోతే ఎప్పుడు కథకదు. సంపద సృష్టించడానికి రాష్ట్ర వనరులు అంటే ఏఐ, వాట్సాప్ గవర్నెన్స్ ఆయన ఆల్రెడీ పెట్టాడు. సచివాలయంలో ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు. నీకు వాలంటరీ గాడికి బాబు అది అప్లికేషన్ రెడీ అయిపోయినట్టు మంది వెళ్ళి తెచ్చి అని చెప్పడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు వీళ్ళంతా నరేంద్ర మోడీ మాయాజాలలో పడి ఉన్నారు కాబట్టి ప్రతోడికి ఇది వాడడం వచ్చును అనుకుంటే నాలాంటి ఎడ్డుమాలో చాలా మంది నాకు రాదు. నేను మొమ్మట కూడా చెప్తాను. నేను ఆ బ్యాంకులు ఎవరికైనా నేను ఫోన్ పే చేశాను గూగుల్ పే చేశాను కనుక్కొని నాకు రాదనే చెప్తాను మొమ్మట లేకుండా. నేను నేర్చుకోను కూడా. అయితే హెల్ ఐ నీట్ నా స్వేచ్ఛకి భంగం కలిగించిన గౌడిచ్చాడు హక్కు. బెడ్ ఫోన్లు ఉంటాయి సార్ అందరికీ నోకే టిక్కు బటన్లు ఆడికే టెక్నాలజీ వాడేస్తారు నాకు తెలియకడుగుతుంది. చాలా మంది దగ్గర ఇంకా వాడుతున్నారు అవి. సో మీరు చెప్పే దాని ప్రకారం జగన్ దీని మీద పోరాటం చేయబోతున్నాడు. ఏమని పోరాటం చేస్తాడు? ఏమనంటే ఇచ్చిన హామీలు నెరవేర్చారు సార్. మీకు ఒకటే చెప్తున్నాను, ఈ 6-7 నెలల టర్న్ఓవర్ లో ప్రజా తరఫున పోరాటాలకి 2 వేదికలు. వీళ్ళు సంపద సృష్టిస్తానన్న దగ్గర ట్రూప్ ఛార్జీలే మీకు ఎగ్జాంపుల్. అక్కడ పేకను ఒక చంపేస్తాడు. ఇప్పుడు 17,500 కోట్లు ట్రూప్ ఛార్జీలు వేసి ఇది గత ప్రభుత్వంలో వేయలేదని చెప్పి వేస్తున్నాడు. అంటే గత ప్రభుత్వంలో నిలువరించామని అర్థం కదా. మీరు ఇవన్నీ చూడండి డ్యామేజింగ్ థింగ్స్ వాట్ దే ఆర్ అటరింగ్ దెమ్సెల్వ్స్ ఇస్ ఆల్ నథింగ్ బట్ సెల్ఫ్ గోల్స్. గతంలో రైతులకు సంబంధించిన విషయంలో ఈసారి కేంద్ర బడ్జెట్ లో 10,000 ఇస్తామని చెప్పారు కదా ఒకదంపుడు ఉపన్యాసం ఎక్కడో. మరి దాని కంటిన్యూషన్ ఇవాళ బడ్జెట్ అలొకేషన్ ఉందా రైతులకి? లేదు మరి. సో ఈ 10,000కి 10,000 కలిపి 20,000 ఇస్తాను దగ్గర కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తే ఇది చేయరా బాబు ఇది మొండి చేయి ఇదే చూపించండి నీకు. దీనికి మీ దగ్గర ప్రణాళిక ఏదంటే దగ్గర అబ్బ జబ్బా ఇదేంటి తెలియక ఆ వ్యాసం మళ్ళీ స్టార్ట్. ఇదంతా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బెస్ట్ పెట్టించాడు. అదొకటి పాలు చేసేస్తే మేము దాన్ని తవ్వుతున్న కొద్ది నేలమాలకి ఎక్కడైనా దొరుకుతుంది అనుకుంటే బురద లబ్బిడి తప్పని ఇంకోటి దొరకట్లే. ఓకే. దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ గారితో లోకేష్ గారు మన ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ గారితో ఈ ఏపీకి సంబంధించిన 8 నెలల పాలన మీద రివ్యూ తీసుకున్నారంట. మీరు ఆడికే దిక్కులేక వస్తుంటారు బెచ్చేటాడుకుని దేశం. ఏంటి సార్ ఆయనే చెప్పాడు కదా ఎన్నికల్లో కూటమి రాబోతుందని. ఎక్కడ? ఏపీలో వస్తుందిలేండి సార్. బీజేపీ ఆశీర్వాదం అనుకుంటే ఢిల్లీ ఎలక్షన్స్ చూడండి. పర్సెంటేజ్ చెప్పండి సార్ ఒకసారి ఢిల్లీ ఎలక్షన్. ఢిల్లీ నాకు ఇప్పటికే విచిత్రంగా పోలింగ్ ఎంత ఏంది చెప్పండి. దాన్ని బట్టి నేను చెప్పేస్తాను ఏమిటవుతుందో కూడా. ఎంత బిలో 50 to 55%. అదే సాయంత్రం 5 గంటల మంగళవారం మాట 5 తర్వాత లైన్ లో ఉన్నారట. ఆ తర్వాత పర్సెంటేజ్ ఇప్పటికి కూడా రివీల్ అవ్వలేదు అఫీషియల్ గా. ఎక్కడైనా అయితే చెప్పండి. అఫీషియల్ ఇంకా అనౌన్స్ చేయాలి చెప్తారు సాయంత్రం తిరిగ్గా 2 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా వర్క్ హోంవర్క్ చేయాలి కదా యాజ్ పర్ డేటా అవైలబుల్ తోను. సో ఇది ఇప్పుడు మీకు ప్రశాంత్ కిషోర్తో భేటీ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం బెచ్చేట ఆడుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున్న గవర్నమెంట్ రాలేదు లేదంటే గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ కంటిన్యూ అయిన దగ్గర ఇక్కడ కాంగ్రెస్లో ఒకేసారి కంటిన్యూస్గా ఒకే ముఖ్యమంత్రికి ఇవ్వడం అన్నది రేరెస్ట్ ఫెనామినా. అది రాజశేఖర రెడ్డి గారి మానబోడుతూనే అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇంకో ప్రత్యామ్నాయం లేక కింద మీద అవుతుంది. ఆయన కాబట్టి నడుస్తుంది. ఆయన తీసుకొచ్చాడు గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్లో ఈ వృద్ధజంబుకాలతో ఏటి కాదన్న విషయం ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఢిల్లీలో చూడండి శీలా దీక్షిత్ గారు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికి లేదు దిక్కు దివానాలకి. అలా గ్యాలెట్ గారు చూడండి అక్కడ రాజస్థాన్లో వాడు వద్దురా అని మొదటి నుంచి పలుకొరుకు మరీ చెప్పాను నేను. ఆ సచిన్ పైలట్ కడుపు కొట్టి ఇచ్చిన పాపానికి ఫస్ట్ ఎలక్షన్ ఏది ఆ గెలిచిన వెంటనే జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఒక్కటి గెలిపించలే. తర్వాత తీసుకెళ్లి సభకు నమస్కారం నీళ్లు నువ్వులతో మొత్తం అప్పచెప్పాడు తీసుకెళ్ళి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ముసులో ఉన్నంతకాలం జరిగే దరిద్రాలు ఇవి. సో ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ బీజేపీ పక్కన ఇలా సగం చూసి ముందు పూర్తిగా చూసి ఇటు వచ్చిన వాళ్ళు తర్వాత అని చెయ్యి కరెంట్ పాస్ మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రొయాక్టివ్నెస్ అన్నది తెలుగుదేశం ఎప్పుడు ముందు చూపుగా జాతీయ పార్టీ హోదా కోల్పోయిన తర్వాత మళ్ళీ జాతీయ పార్టీ సంతరించుకోవాలంటే జాతీయ పార్టీ ఏపీనే ఫోకస్ చేయడానికి చాలా కష్టపడింది. మళ్ళీ జాతీయ పార్టీకి వస్తే మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోకేష్ గారు కదా సార్ కొత్తగా వచ్చారు కాబట్టి ఆవేశాలు ఉంటాయి ఆయనకి. ఇంకా చూస్తారు సార్ చూడాల్సింది ఉంది కాబట్టి అది ప్రాంతీయ పార్టీ మళ్ళీ జాతీయ పార్టీ అన్న దగ్గర ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ పునరావాస కార్యక్రమం ఏమైనా ఉంటుందా అన్న కోణంలోనే ఆ మీటింగ్లు ఉంటాయి. అవునా ఇంకేదో ఏపీ ఈ 8 నెలల్లో కొంచెం రిమార్క్స్ వచ్చాయి వాటిని మీరు కరెక్ట్ చేసుకోవాలి లేదంటే నెగిటివిటీ వస్తుంది అని చెప్పేసి కూడా ఏదో సజెషన్స్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది.
వాడికే దిక్కు లేదు, వాడు వీళ్ళకి సజెషన్ ఇచ్చాడంటే ఆలోచించవలసింది. తప్పేమో సార్, ఆయన మోదీని అధికారంలో తీసుకొచ్చాడు. నా ఉత్తరాన మమతా బెనర్జీని తీసుకొచ్చాడు, జగన్ తీసుకొచ్చాడు. ప్రత్యామ్నాయం ఇక్కడ మీకు మమతా బెనర్జీ గారి గెలుపు కూడా కారణం ఏంటంటే వీళ్ళు పక్కల బలంలో బీజేపీ అని తెచ్చి ఆర్డర్ పెట్టుకుంటాడు బెంగాల్లో అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అంచేత ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గవర్నమెంట్ కేజ్రీవాల్ ఎక్స్పైర్ ప్రోడక్ట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అన్నాచార్య ప్రతిష్ఠించిన ప్లాంట్ క్రీచర్స్ ఇవి. ఒక కిరణ్ బేడి మొత్తం పాండిచేరి గవర్నమెంట్ని ఎత్తేసింది కాంగ్రెస్ లేకుండా. ఇంకా మిగిలిన అన్నాచార్య టీంలో వాడు మూలికలు అమ్ముకుంటూ మొత్తం దేశం దోచేస్తుండు. జిఎస్టీ బిల్లు కట్టు, ఒక్కడికి బిల్లు ఇవ్వడం. ఇంకా కేజ్రీవాల్ రామ్దేవ్ బాబా అన్నాచార్య గారు ప్రతిష్ఠించిన కేజ్రీవాల్ గారు ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎస్ నేను ఉన్నాను ఎక్కడే నాగార్జునలో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ భూస్థాపితం చేశారు. ఇంకా మిగిలింది ఏముంది? గుజరాత్ లో కూడా నెంబర్ 2 అయిపోతుండే. ఇంకా చాలు నువ్వు పక్కెళ్ళి ఆడుకొని తెప్పించారు. అందుకే ఈసారి చూడండి 30 ఏళ్ళు బట్టి అధికారం లేని బీజేపీ ఈసారి డెఫినెట్ గా కొట్టేస్తుంది. కొట్టడం తథ్యం. కానీ సార్ మీకు మొడస పాపరండి గమనించండి. 2 నెలలు మహారాష్ట్రలో వర్క్ చేసిన టీం సేమ్ టు సేమ్ దిగిపోయింది. ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసి ఇప్పటికి డేటా ఇవ్వలేదు. నేను నమ్మట్లేదు. నాకు స్వతంత్ర ప్రతిపత్తికి వద్దాను, నాకైతే నమ్మకం లేదు. ఎవరినైనా నమ్మొచ్చు, ఎలక్షన్ కమిషన్ నమ్మకూడదని చెప్తారు. ఎందుకంటే టైం వేస్ట్ అనవసరంగా. వాళ్ళు ఎలక్షన్ పెడతారు, మళ్ళీ సూరద్బాబు వాతావరణంలో మా చెడ్డ బ్రహ్మాండంగా జరిగే చెదురుమదురు ఘటనలు కూడా అయినా సరే ఆల్ ప్రతిస్పందించారు. అలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎరుబాగులు అని చూడు, ఎవడో ప్రైవేట్ కేసు ఎడితే లోపలికి ఎట్టేసి అలా జరగొట్టబట్టే ఎలక్షన్ కమిషన్ మాత్రం కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అన్నాచార్య టీంలోంచి వచ్చిన ఈ కేజ్రీవాల్ ఎంత ఖతర్నాక్ అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోండి. చూడండి ఏడా దిక్కుమాల లెక్కర్స్ కాము ₹1 పట్టుకుంటూ ఒట్టు. కానీ అక్కడ కేసీఆర్ని ఎత్తేసారు, అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎత్తేసారు. మీరు గమనించండి, 2 రాష్ట్రాల తీవ్రత ఎలాగుందో చూడండి. ఏదో ఎక్కడ చూడండి, ఎక్కడో ఊర్లో పెళ్ళి అయితే ఒకళ్ళు కాడవడని ఏడా లెక్కర్ స్కామ్ ₹1 పట్టుకోలేని దగ్గర వీళ్ళు పట్టుకొచ్చి వీళ్ళిద్దరు గవర్నమెంట్కి డిస్కేం. కేజ్రీవాల్తో ఉన్నాడనే కేజ్రీవాల్తో చేసే పని లేవే. ఇప్పుడు ఏంటంటే నీ వల్ల ఇంకా టైం వేస్ట్. ఇంక నువ్వు పక్కట్లో ఆడుకునే టైం వచ్చింది. ఢిల్లీ అంటే మళ్ళీ పంజాబ్ అన్నావు, పంజాబ్ తర్వాత మా గుజరాత్కి వస్తున్నావు. ఏంటి సంగతి? నువ్వు దేశవ్యాప్తంగా జాతీయ గుజరాత్ లో నెంబర్ 2 అయింది ఇప్పుడు ఆపు. మరి కాంగ్రెస్ వాళ్ళు మట్టి కొట్టించారు అక్కడ. కాంగ్రెస్ ఎందుకు సార్ డ్యామేజ్ అయిపోతుంది? లీడర్లు ముసిలోలు వృద్ధ జంబుకాలు ఉన్నంతకాలం వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. నేనేటండి రాహుల్ గాంధీ చెప్పాడు. రాహుల్ గాంధీ టీం రెడీ చేయట్లేదా? ఎప్పటికీ చేయలేడు ఆయన, చేయలేరు. ఆయనతో ఉన్న సచిన్ పైలట్కి మనశ్శాంతి ఉండదు. అలా ఆయనైతే ఏకంగా వెళ్ళిపోయాడు మాధవరావు సింధే గారు అబ్బాయి. ఇంకా ఆయనలా పనుకొచ్చిన వాళ్ళు పార్టీలో అప్పుడు ఆయనలో వాళ్ళతో పాటు 4 మెయింటైన్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటారు. ఈ ముసలి కర్ర ఉంటుంది కదా, అది గుడుకు కర్ర కాళ్ళు ఎట్లా లేగేస్తారు. అలా దిగ్విజయం గారు పీజ్జుత్ జయరాం రమేష్ ఉన్నంతకాలం వాళ్ళని ఎవ్వడి కాపాడలేరు. అంతేనా? ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డాక్యుమెంట్లు తగలబెట్టేశారు. ఆల్రెడీ దాని మీద సిట్టు నడుస్తుంది. ఈరోజు ఉదయం సిట్టు నడుస్తుందని చెప్పేసి నిన్న నైట్ మొత్తం డాక్యుమెంట్లన్నింటినీ తాడేపల్లి ప్యాలెస్ బయటేసి తగలబెట్టారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వాట్ ఏ కామెడీ, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. కామెడీకి పరాకాష్ట అంటారు. కామెడీ కాదండి. ఆయన వారం కోసం చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లేదా? జరిగింది సార్. మళ్ళీ మన మాట చిన్న మాట చెప్తాను. కాదు ఏదో స్కామ్ జరిగిపోయింది తగలెట్టాలి అనుకోండి. మళ్ళీ వారం కోసం బెంగళూరే పోతుండే కదా. ఈ సెలికాలవే కదా బెంగళూరు, సెలి మా సైడ్ ఎక్కువ ఉంటుంది. ఆయన కొన్ని అలంక ప్యాలెస్ దగ్గర మట్టెట్టుకుని సెలికి ఆగలేడు. తింగర్ అలా పులియారగడే వాడే ఈ దిక్కుమాల న్యూస్ బయట తెచ్చేది. దిక్కుమాల న్యూస్ ఏంటి సార్? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మాట్లాడే తగలేడితే ఆయన చేస్తారు. ఇల్లు ఏమైనా కాలిపోయిందా? అదే ఇంటి బయట. ఇంటి బయట భోగి తర్వాత రథసప్తమి అయిపోయింది, ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ శివరాత్రి లాస్ట్ మంత్ ఉంటుంది కదా, దానికైనా ప్రిపరేషన్ ఏమో. టీడీపీ క్లెయిమ్ చేస్తుంది సార్ అలా జరిగిందని. ఎన్నైనా క్లెయిమ్ చేస్తారు సార్. మళ్ళీ అనమాట అలా అక్కడ మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ తాళపడితే పెద్దిరెడ్డిని తెచ్చారు, ఎవరెవరినో తెచ్చి మొత్తం చేసి లాస్ట్కి డీజీపీ గారు హెలికాప్టర్లో వెళ్ళిపోయారు పాపం. ఆ పెద్ద ఆయన ఏడు సాధించారు. సో ఈ ఫైర్ లెక్కర్ డాక్యుమెంట్స్ ఏముంటాయి సార్? ఇప్పుడు అనుకోండి సార్, అల్లాడికి మా బీ గాడికి ఇచ్చారు, వీళ్ళు సి గాడికి ఇచ్చారు, ఏ గాడికి కావాల్సిన దగ్గర ఉన్నది మతలబు డాక్యుమెంట్. నాకు డౌట్, గవర్నమెంట్ అమ్మిన దానికి ఏం డాక్యుమెంట్లు ఉంటాయి సార్? వాళ్ళు గవర్నమెంట్ అమ్మేవారా బాబా అంటే దానికి డాక్యుమెంట్లు ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో చూసాం కదా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కంటైనర్ల లోపలికి వెళ్ళాయని చెప్పేసి ప్రచారాలు కూడా జరిగినాయి. లాస్ట్ కాళ్ళు అక్కడ ఏర్పట్టారో చెప్పారు కదా. ఓకే, సో జరిగిన తర్వాత దాంట్లో ఏటో ఉన్నాయో చూపించారు కదా. వంట తీసుకెళ్తున్నారు బాబు సామాన్లు. ఆయన పాదయాత్ర ఏంటి బస్సు యాత్ర చేస్తుంది కదా, వంటలు ఉండడానికి ఏటుకు పట్టుకుని వెళ్ళేవారు సామాన్లు అని చూపించారు కదా. ఓకే,
సో ఇదంతా కూడా కొంచెం ఎంటర్టైన్ ఈ మంత్ డీవియేషన్ అనుకోవాలా? ఇంకేం లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫిబ్రవరిలోకి 6వ తారీఖు ఏ రాయికి తగులుతుందో చూడాలి. సో ఇదైతే కంటిన్యూ అవుతుంది. సో మీ వర్షంలో 2.0 సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా? అంటే ఏం లేదండి, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వీళ్ళందరూ వీళ్ళే తీసేశారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆయన ఆనరోరియం అన్నది రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చి చూపించడు కాబట్టి వాళ్ళ కార్యకర్తలకి ఇప్పుడు ఇచ్చుకుని ముందుకెళ్తే ఏమవుతుంది? సో కార్యకర్తలను మెయిన్ ఎండోర్ చేసుకోవడానికి చూస్తున్నాడు. మీరు రోజు వాళ్ళ మధ్యలో తిరిగితే వాళ్ళకి నచ్చట్లేదురా, మీరు మళ్ళీ పాత పద్ధతిలోనే ఉండండి, మీకు పిఏలు ఉంటారు, వాళ్ళ చుట్టూ మళ్ళీ బెటరాయిలు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి సారీ వీడికి రేషన్ కార్డు కావాలంటే మా వలన వీడికి వచ్చిందని ఆడు ప్రజ్ఞాపాఠ వాళ్ళు చెప్పుకునేదాకా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. డైరెక్ట్ గవర్నెన్స్ అవసరం లేదంటారు. నచ్చదు. ముఖ్య అంటే ఇలా చూపిస్తారు, అలా చూపించే ప్రజాస్వామ్యంలో ఇలా తిరిగి 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 5 ఏళ్ళ పాటు ఇలా తిప్పించుకొని అక్కడ తీసుకొచ్చి ఇద్దరు ముక్కని చూపిస్తే అక్కడ నచ్చుతుంది. చూద్దాం సార్ ఈ 5 ఏళ్ళలో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చర్చ.